रियासत तेलंगाना आरमूर के रुकने असेंबली जीवन रेड्डी पर कातिलाना हमले की साजिश को बेनकाब किया गया है। जराये से मालूम हुआ है कि हैदराबाद के बंजारा हिल्स में वाक़ रुकने असेंबली की कामगाह के पास एक शख्स मुश्तबा हालत में गश्त कर रहा था। उसे देखकर फौरी पुलिस को इत्तला दी गई। पुलिस ने वहां पहुंचकर उसे पकड़ लिया और उसकी शिनाख्त आरमूर के मौजू केलुरु सरपंच के शोहर प्रसाद गौड़ के तौर पर की गई। जराये से मालूम हुआ कि उसकी बीवी को मुअत्तल करने पर वो बरहम हो गया था और रुकने असेंबली पर हमला करने की गर्ज से हैदराबाद पहुंचा। उसके पास से खंजर और रिवॉल्वर जब्त की गई है। हमारे बिल्లులు ఎట్లా మరి బిల్లులు నెలకు 50,000 వడ్డీ కడుతున్నాం ఇచ్చటోళ్ళు అడుగుతున్నారు మాకు ఇప్పటి కూడా అడుగుతున్నారు మాకు అయితే బిల్లుల మీదకించి ఇదంతా అయిపోయింది నేను మా ఆయన నేను ఇద్దరం పోయినాం జీవన్ రెడ్డి దగ్గరికి వాళ్ళ ఇంటికి పోయినాం కడ ఏమైందంటే ఇట్లా జీవన్ రెడ్డి సరే మీ పనులన్నీ నేను చేస్తా కానీ మీ అడిగిన మా అతను అడిగిండు మా ప్రసాద్ అడిగితే ఏమని అడిగినంటే అన్న మరేమీ మా సర్పంచ్ పదవి మరి 6 నెలలు అయిపోతున్నది కదా అంటే సరే నేను కలెక్టర్కి చెప్తా మీరు పోయి కలుండ్రు అని చెప్పిండు। సరే అని మేము పోయి కలిసినాం కలెక్టర్। ఇక వారం రోజులు చూసినాము నెల రోజులు చూసినాం మళ్ళీ నిన్న వెళ్ళినంటి మేము ఇద్దరం। అయితే మరి సార్ మరి సర్పంచ్ పదవి మాకు ఇంకా రిటైర్ ఏం రాలేదు మాకు చైర్ మీద కూర్చుండడానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందని అడిగాం। సరే చూద్దాం అన్నారు వాళ్ళు కూడా। సరే అని రిటైర్ ఇచ్చేసి వచ్చేసినాం। ఇంతగాని మరి లావణ్య మరి వస్తా మరి జీవన్ రెడ్డి దగ్గరికి పోదాం మరి ఎందుకు ఇంకా ఎన్ని రోజుల దాకా టైం పెడతాడు మరి అడిగేసేద్దామని అన్నాడు। అంటే నేను రాను పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి నువ్వే పోయిరా అని నేను చెప్పిన। అవి పోయిందా లేదా అని ఈ కత్తిలు పెట్టుకున్నాడు అదే పిస్తలు పెట్టుకున్నాడు గన్లు పెట్టుకున్నాడు 2 అన్న పుకారే లేపుతున్నాడు అన్న అట్లాంటి వాడు కానీ వాడు పోయినాక ఇది ఒకటి మంచి ఇవ్వలేని చూసే టైంలో మా మీద నింద పెట్టిండు కావలిచి చేస్తుండే ఇదంతా ఉంది లైసెన్స్ ఉంది నా పేరు మీద ఉంది కాదు అవన్నీ ఏం లేదు అది ఏదో కావాలని మా మీద